ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని 10 సంవత్సరాలు చెప్పండి పుట్టి. వీటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా వాల్యూ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా నీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎలాగైపోతుంది? చిన్నపిల్లలకి ఏదో పాలు తాగుతున్నాడు చెప్పాము, నమ్మారు. ఒకసారి అమ్మ ఈ ఆంధ్ర రాష్ట్రం వచ్చి ఇది అప్పుడే పుట్టిన బిడ్డ నేను సాగేస్తానని నిజం అనుకున్నారు. అంతమంది మోసపోయారు, మళ్ళీ అందుకే చీకొట్టారు. రేపు ఎన్నికలు అయిన తర్వాత మొత్తం తుడిచిపెట్టి పోద్ది. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి అధికారులతో ఆత్మస్థైర్యంతో మనం వద్దు. ఎందుకంటే 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళే అధికారులు ఇక్కడ. లేకపోతే బీహార్ నుంచి చేసుకుంటారా ఎన్నికల ఆఫీసర్ని, లేకపోతే ఒరిస్సా నుంచి చేస్తారా, చెన్నై నుంచి చేస్తారా? ఎవరైనా ఇక్కడ పనిచేస్తుండే ఉంటారు కదా. లేదంటే హెరిటేజ్ నుంచో రామోజీ దీన్ని ఇందా చెప్పాను కదా మీకు, చిట్ ఫండ్ నుంచి వేసేయాలి, భారతదేశం నుంచి వేసేయాలి. అది రాసి మా తల్లి అలా రాసి 2 వేసి ఏంటంటే ఓ రాయమ్మ నీ మాట వింటారు కాబట్టి ప్రధానమంత్రి గారు రాసి ఓ లెటర్ రాసి పర్వాలేదు. అప్పుడు ఒకరు ఇద్దరు పాయింట్అవుట్ చేసి ఇది తప్పునని చెప్తే డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకుని మొబైల్ చేయాలి. ఇది ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ నో అనడానికి వీలు లేదు. అభిప్రాయం చెప్పడం వరకు అభిప్రాయం చెప్పడం తప్పు కాదు, అది జస్టిస్ అంతే. ఆ విషయాలను చెప్దామని మిమ్మల్ని పిలిచాను, దయచేసి ఓకేనా. నేను ఎక్కడైనా ఈయన వల్లే ముఖ్యమంత్రి గారిని అయ్యానని చెప్పి స్టేట్మెంట్ చూపెట్టి నేను ఎక్కడ వెళ్ళిపోతాను. పోనీ ఇప్పుడే పోనీ అంటే మళ్ళీ ఎందుకు సార్? మీరు అనేది తెలుగుదేశం వాళ్ళ ఆరోపణ ఏంటంటే మీరు ఇప్పుడు వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళతో చెప్పించారనుకుంటే, నేను టుడే, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇవెందుకు అవి ఆరోపణ ధైర్యం చెప్పండి. మీరు కూడా పత్రికలండి ఆ పేరు ఎత్తుకుంటే మిమ్మల్ని తిడతారు, నన్ను కాదు సార్. బొత్స గారు మంది మీద ఈ రకమైన ఆరోపణ చేయడం తగదు, అది వ్యవస్థకు తప్పు. ఈ రాష్ట్రంలో 28 మంది, 29 మంది, 30 మంది గత ఈరోజు వాళ్ళు ఏమీ అపాయింట్ అవ్వలేదు. గత ప్రభుత్వాల నుంచి 15 మంది ముఖ్యమంత్రి పనిచేశారు. ఎవరో ఒకరో ఇద్దరు ఉంటే రాయండి, తప్పు కాదు. మీ ఇష్టం, వాళ్ళని వెరిఫై చేసుకుంటే ఎలక్షన్ నిర్ణయం తీసుకుంటే అందరం బదులే ఉండాలి అని చెప్పాను తప్ప తెలియదు. కానీ ఒక్కొక్కటి చెప్తాను, అన్నీ నా బుర్రలో జ్ఞాపకం ఉండవు. కానీ ఎన్సీసీ ల్యాండ్ ఎన్ని కోట్లు తెలియదు. కానీ ఎందుకు నేను వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే, ఏదైతే తెలుగుదేశం పార్టీ జీవో ఇచ్చిందో, ఎన్సీసీ ల్యాండ్కి ఒక జీవో ఇచ్చింది ఏంటి, అలాగే అది ఢిల్లీ యాంబియన్స్ ల్యాండ్ వచ్చి వాళ్ళకి డబ్బు వెనక్కి ఇచ్చేయాలి, ఆ ల్యాండ్ని తీసుకోవాలని జీవో ఇచ్చింది. ఆ రెండు ఇంప్లిమెంట్ చేశాను. ఎన్సీసీ ల్యాండ్ వచ్చి వాళ్ళకి ఇచ్చాము, యాంబియన్స్ ల్యాండ్ వచ్చి డబ్బాలకి ఇచ్చేసి ల్యాండ్ వచ్చి వెనక్కి తీసుకున్నాము. రెండు ఇంప్లిమెంట్ చేశాను. మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలుగా ఆ జీవోలో ఎగ్జామ్ చేశాను. ఇది చేద్దాంలే, పర్వాలేదులే అనుకున్నాను, చేశాను. అవి చెప్పు, నేనే చేశాను. ఎస్, నేనే మంత్రిగా సంతకం పెట్టాను, క్యాబినెట్లో పెట్టి నిర్ణయం తీసుకున్నాను. నేనే ఇనిషియేట్ చేశాను. నేనే నో అన్నాయి, నాకు తెలియదు అన్నాయి. నేను మాట్లాడినా, నాకు వ్యక్తులతో సంబంధం లేదు. ఒకవేళ అసోసియేషన్ దానికి ఎగ్నెస్ట్ అయితే ఆయన అసోసియేషన్ తొలగించేస్తారు, వాళ్ళే తొలగించుకుంటారు. మధ్యలో నాకెందుకు? మధ్యలో నేనేమండి? అసోసియేషన్లో వాళ్ళ నామ్స్ అనుకుంటాయి, వాళ్ళ రూల్స్ అనుకుంటాయి, వాళ్ళు నువ్వు చేయడానికి వీలేదంటే వాళ్ళు తొలగించుకుంటారు అతన్ని. కానీ చూసే వాళ్ళకి ఎలాగుంది? ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు నియమించలేదు కదా, 15 మంది ముఖ్యమంత్రి పనిచేశారు కదా వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి. అప్పుడు లేనిది ఈ రకంగా ఆపాదన తప్పు కదా. గత ఎన్నికల్లో కూడా వాళ్ళ అధికారులు రాలే కదా. మరి మా ప్రభుత్వం నుండి వాళ్ళకి వచ్చి బిజినెస్గా చేస్తారు అందరూ. నేను అందుకే చెప్పాను, సివిల్ సర్వీస్ తాలూకా కర్తవ్యం ఏమిటనేది నాకు మోహన్ గాంధీ గారు చెప్పింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సిఎస్గా మొదటి రోజు క్యాబినెట్లో మాకు జరిగిన డిస్కషన్ జ్ఞాపకం వచ్చి మీ ముందు చెప్పాను. ఇది మనం ఇచ్చిన మన ఆలోచనని
మనం ఇచ్చిన మన విజన్ని వాళ్ళకి చెప్తే దాని మీద వాళ్ళు యాక్షన్ ప్లాన్ తయారు చేసి చట్టానికి కాన్స్టిట్యూషన్కి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చేస్తారు తప్ప దాని విరుద్ధంగా చేయరు వాళ్ళు అని నేను చెప్పాను కదా. చేస్తే శిక్షణ పడతారు. ఎలక్షన్ కోసం పడలేదు. అది జిఐడి నాకు క్యాంప్ ఆఫీస్గా ఇచ్చింది. విశాఖపట్నంలో నా క్యాంప్ ఆఫీస్ అది. నా కుటుంబ సభ్యులు నేను ఉండడానికి ఇచ్చింది అది. దాన్నేమి నేనేమి రాజకీయంగా నా దగ్గరికి వచ్చినోడు వచ్చి బండి మీద వచ్చిన రోడ్డు మీద బండి ఆపుకోడండి. నువ్వు ఎక్కడ తీసావు ఫోటో? రోడ్డు మీద తీసావా ఇంట్లో తీసావు ఫోటో? చెప్పండి. అది నా దగ్గరకు వచ్చాడు, నా పక్కింటి దగ్గరకు వచ్చాడు. మరి నా గన్మ్యాన్లో నాకు వచ్చింది నా సెక్యూరిటీ నా తాలూకు ఏం పేరు అది ఎస్కార్ట్ వెహికల్ బయట ఉండదండి. నా ఎస్కార్ట్ వెహికల్ ఇప్పుడు వచ్చి నాకు లేదండి. పార్టీ ఆఫీస్లోను అది నా గెస్ట్ హౌస్. అది నా గెస్ట్ హౌస్ కాదు, క్యాంప్ ఆఫీస్. నాకు గెస్ట్ హౌస్ అంటే ఏంటి తెలుసా? గెస్ట్ హౌస్ అంటే 5 రూమ్లో 10 రూమ్లో 15 రూమ్లో 20 రూమ్లో ఉంటాయి. అందులో ఒక రూమ్ నాకు పోయి చేసి దాన్ని వాడుకుంటాము అవకాశాన్ని బట్టి. దాన్ని మళ్ళీ ఖాళీ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు ప్రగతి భవన్ ఉంది, గవర్నమెంట్ బిల్డింగ్ కాదు అది. ప్రగతి భవన్ గవర్నమెంట్ బిల్డింగ్నే కేసీఆర్ ఖాళీ చేశాడు ఎలక్షన్లో. చెప్పండి. కేసీఆర్ ఖాళీ చేశాడా? ఆయన ఖాళీ చేయించింది ఎలక్షన్ కమిషను. ఇది అలాగే నా ఇల్లు, నాకు ప్రొవైడ్ చేసిన ఇల్లు. నేను జీవో ఉంది చూసుకోండి, జీవో. అది నన్ను మారల్ పాయింట్ కోసం నిన్న వచ్చి అధికారులు నన్ను అడిగే సార్ ఇలాగా మమ్మల్ని హింసిస్తున్నారు సార్ అంటే ఈ బ్లాక్ మెయిలింగ్ పడలేకపోతున్నాం సార్, దయచేసి రిక్వెస్ట్ సరే తీసుకోపోయే తాళం వేసుకోపో నాకేం పోయిందండి. నేనే సార్ మాట్లాడి నేను కొంతనే ఇంగితగా ఉన్నాను కాబట్టి మీ 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 హెరాస్మెంట్ని పాపం వాళ్ళని బలి చేయాలని ఆఫీస్లో తప్ప. నేను వచ్చి మున్సిపల్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, నేను డిఓ ఆఫీస్కి వెళ్ళొచ్చు. డిఓ వచ్చి మా ఇంటికి వచ్చి కలగకూడదు. మా సెక్రటరీ నేను వెళ్ళి సెక్రటరీకి వెళ్తే మా ఆఫీసర్ పిలిచి అందరూ రావాలి కంపల్సరీ. అది మ్యాండేటరీ, ఇంకా రావాల్సిందే. నేను సెక్రటరీలో కూర్చొని మా కమిషనర్ని మా సెక్రటరీని మా అందరిని పిలిచి అందరూ వస్తారు, మేము మీటింగ్ పెట్టుకుంటాం, ఏమో జరుగుతుందో రివ్యూ చేసుకుంటాను, అది చెప్పేసి వెళ్తాను. అది చేయవలసిందే. కానీ కొత్త ఆర్డర్లు ఇవ్వకూడదు, జరుగుతుందంటే రివ్యూ చేసుకోవాలి. కానీ వాళ్ళు మళ్ళీ మా ఇంటి దగ్గర రాకూడదు, మా ఇంట్లో వెళ్ళకూడదు. నేను అది కానీ కొద్దిగా ఆలోచన చేసి ఒక పని చేయండి, మీకు కూడా ఒక ట్రైనింగ్ కావాలి. నేను ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తాను సార్, ఈసారి ఎలక్షన్ ఆఫీసర్లకు కాదు సార్, మీడియా పీపుల్కి కూడా ట్రైనింగ్ ఇవ్వండి సార్ దయచేసి. అప్పుడు మీకంటే మేధావుని కాదు నేను అంటలేదు, ఉంటే బెటరు. కొన్ని ఫండమెంటల్స్ అని చూసుకోవచ్చు, లేకపోతే ఇంక చూశాను నిన్న ఎక్కడేసే ఫోటోలు. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.